ఆదివాసీల సంస్కృతి కళలను పరిరక్షించాలన్నారు మంత్రి సీతక్క. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ మూలవాసి దినోత్సవం సందర్భంగా ఆద్య కళా ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ కు మంత్రి సీతక్క, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరై వీక్షించారు. మూలవాసి ఉరుములు మెరుపులు శీర్షికతో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ను దేశంలోని ఉపతెగలు, ఉపకులాల కళలు, కళాకారుల సమ్మేళనంగా కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీ, గోండు కళాకారులు తమ కులాల దైవాలను కొనియాడుతూ ఆయా వాయిద్య పరికరాలతో సంగీతాన్ని పలకరించారు. అందుకనుగుణంగా నృత్యాలు చేస్తూ తమ కళా ప్రదర్శన గొప్పతనాన్ని ఆహుతులకు చాటారు కళాకారులు. ఆదికి అంతం లేదు, ఆద్య కళకు కూడా అంతం లేదు. కాబట్టి ఎవరైనా కుట్రలు పన్నినా కొంత అప్పుడప్పుడు రూపాలు ఇక్కడ బయట లెవెల్లో తిరిగేటప్పుడు మారుతుంటాం, కానీ ఆదివాసీల యొక్క మూలాలు సమూలంగా పెకిలించి దాని మీద కార్పొరేట్ వ్యవస్థ వచ్చి కూర్చోవాలని మరి ఎన్నో కుట్రలు చేస్తూ రకరకాల పేరుతో ఆదివాసీ జీవనాన్ని విధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నప్పటికీ ఇలాంటి మహనీయులు మరి వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టినటువంటి ఏదైతే చరిత్ర ఉందో, చరిత్రలో లిఖించినాయి కానీ అది కట్టె రూపంలో కానీ, బొమ్మ రూపంలో కానీ, రాతల రూపంలో కానీ ఖచ్చితంగా కొంతమంది మహనీయులు మళ్ళీ వాటిని కొనసాగించడం కోసం తప్పకుండా ఈ భూమి మీద ఈ సమాజంలోకి వస్తారనే ఆశాభావంతో ఆదివాసీ బిడ్డలుగా తప్పకుండా మేమందరం ఈ మాది మేము కాపాడుకుంటూనే మా కోసం పాటుపడేటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా మరి వాళ్ళు చూపుతున్నటువంటి శ్రద్ధను కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.